హాయ్ అండి. వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్. నేను మీ మహేశ్వరి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో టైటిల్ చూడంగానే లేదంటే స్టార్ట్ చేసిన వెంటనే కూడా తెలిసిపోతుంది ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి రోజు వ్లాగ్ అనేది. వినాయక చవితి అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు వీడియో అని చెప్పేసి అనుకుంటున్నారా? ఎడిటింగ్కి అసలు టైం లేదండి. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ కాంపిటీషన్ బాగా పెరిగిపోయి ప్రతి ఒక్కరు ఏమవుతుందంటే వినాయకుడి మండపాలు చాలా ఎక్కువగా పెట్టారు. మైక్ అంటే సౌండ్స్ ఫుల్ సౌండ్స్ అనమాట. నైట్ 1:30 దాకా కూడా మైకులు సౌండ్ వస్తూనే ఉన్నాయి. మార్నింగ్ మళ్ళీ 5కే స్టార్ట్ చేస్తున్నారు సౌండ్స్. ఎడిటింగ్ గీయడానికి టైం లేదండి. అందుకని ఇప్పుడైతే ఎడిటింగ్ ఇస్తున్నాను. చాలా లేట్ అయితే అయిపోయింది. వినాయక చవితి రోజు పూజ చాలా సింపుల్గా ఎలా చేసుకున్నాను అన్నది చూపిస్తాను మీకు కూడా. ఎక్కువ హంగామా ఆర్భాటాలు ఏం లేకోకుండా ప్రతిసారి కూడా ఇలాగే చేసుకుంటానండి. ఈ పత్రి అంతా కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇది ఎక్కడైనా బయట అయితే కొనలేదండి. మాకు ఇక్కడ ఇంటి చుట్టుపక్కలే దొరుకుతుంది పత్రి అంతా అనేది కూడా. ముందు రోజు సాయంత్రమే వెళ్ళేసి మనకి ఏవైతే దొరుకుతాయో ఆ పత్రి అంతా కూడా ముందే తెచ్చి పెట్టుకుంటాను. మనకి 21 రకాల పత్రి అయితే కావాలి. అన్ని రకాలు కూడా దొరకకపోవచ్చు. మనకు పత్రి మెయిన్ ఇంపార్టెంట్ కాదు, మనం ఎంత భక్తితో పూజ చేసామన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. మనకి ఏవైతే దొరుకుతాయో ఆ పత్రి అంతా కూడా సేకరించి అయితే తెచ్చుకున్నాను. ముందు రోజు సాయంత్రమే తీసుకొచ్చి పెట్టుకొని నీట్గా పొద్దున్నే అంతా కడిగేసి నీట్గా ఈ విధంగా అయితే పెట్టేసుకుంటాను. వినాయకుడికి చూడండి ఇలా మొత్తం వెనకలంతా ఇలా సెట్ చేస్తే ఎంత బాగుందో గ్రీనరీగా. చూడండి మా చిన్ని గణపయ్య ఎంత ముద్దుగా కనిపిస్తుందో. చుట్టూ అంటే వెనుక చుట్టూ మొత్తం ఈ విధంగా సెట్ చేశాను గ్రీనరీగా. చాలా బాగుంది కదా. ప్రతిసారి కూడా నేను మట్టి గణపతినే పెట్టుకుంటానండి. కలర్స్ అయితే ఎప్పుడు కూడా ఇంతవరకు తేలేదు. ఎప్పుడు పెట్టుకున్నా కానీ నేనైతే ప్రతిసారి ఈ విధంగా మరీ పెద్దది కాదు మరీ చిన్నదని కాదు, ఈ సైజులోనే మట్టి గణపతినే తీసుకొచ్చి పెట్టుకుంటాను నేను. ఈ పూలు చూసారా ఎల్లో కలర్వి మాల్లాగా కట్టేసి పెట్టుకున్నాను. ఇవి కూడా ఇక్కడ ఇంటి పక్కకే ఉన్నాయి, చెట్లు చాలా ఉన్నాయి. వాటిని తీసుకొచ్చి మాలలాగా అయితే కట్టి పెట్టుకున్నానండి. చాలా బాగుంటాయి కదా. మేమైతే వీటిని ముళ్ళు కనకంబరాలు అంటాము. సేమ్ కనకంబరాల్లాగే ఉంటాయి కాబట్టి చెట్టు మొత్తం ముళ్ళులాగా ఉంటాయి. కొంతమంది వీటినేమో గొబ్బి పూలు అంటారండి. ఇక్కడ మీరు వీటిని ఏమంటారో కామెంట్ అయితే చేసి చెప్పండి. అచ్చం కనకంబరాల్లాగే ఎల్లో కలర్లో ఉంటాయి ఇవి. మేమైతే ముళ్ళు కనకంబరాలు అంటాం వీటిని. గొబ్బి పూలు అని అంటారు. అవి కాకుండా మీరు ఏ పేర్లతో పిలుస్తారో అయితే చెప్పండి నాకు. మన చెట్టు గులాబీ, మందారం ఇవంతా కూడా మొత్తం అంతా ఇచ్చినవే, ఏవి కూడా కొన్నవి అయితే కాదండి, పువ్వులతో సహా. చాలా సింపుల్గా ఈ విధంగా అయితే చేసుకుంటాను. పిల్లలిద్దరి చేత గరికని ఈ విధంగా ముడిలాగా వేసేసి కట్టలా కట్టేశాను. పిల్లలిద్దరి చేత వినాయకుడికి ఇష్టమైనటువంటి గరిక అయితే పెట్టిస్తున్నానండి. ప్రసాదాలు కుడుములు, ఉండ్రాళ్ళ పాయసం అయితే చేశాను. పులిహోర, అదేవిధంగా గారెలు. పోయినసారి పాల తాలికలు చేశానండి. ఈసారి ఉండ్రాళ్ళ పాయసం చేశాను. ఈసారి పాల తాలికలు అయితే చేయలేదు. పిల్లల బుక్స్ తీసుకొని ఇక్కడ ఓం స్వస్తిక్ అని ఈ విధంగా అయితే రాసేసి పెట్టేశాను ముందర పేజీలో. మేము చిన్నగా ఉన్నప్పుడైతే పలకల మీద రాసేసి పలక పూజ అనేది చేసేవాళ్ళము. పలకంతా రాసేసి మొత్తము పలక బల్పాలు పెట్టేసుకునే వాళ్ళము. ఇప్పుడు మొత్తము ఈ విధంగా బుక్స్ అయితే పెట్టేసి పూజ అయితే చేస్తున్నానండి. చదువులో ఎలాంటి ఆటంకాలు రాకోకుండా ఉండేందుకు. మీరు కూడా గణపతి పూజ చేసినప్పుడు అంటే వినాయక చవితికి చేసుకున్నప్పుడు పిల్లల బుక్స్ అయితే ఎంతమంది రాశారో కామెంట్ అయితే చేసి చెప్పండి ఖచ్చితంగా. నేను ప్రతిసారి ఇదే విధంగా చేస్తానండి. వినాయకుడికి ఇష్టమైనటువంటి పండ్లు, నైవేద్యాలు, ఏలక్కాయ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఏలక్కాయ తర్వాత వినాయకుడి నిమజ్జనం తర్వాత తింటే ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుందండి. పూజ అయితే సింపుల్గా ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నాను నేను. ఎక్కువ హడావుడి ఏమి ఉండదండి. నైవేద్యాలు ప్రిపేర్ చేసేసుకుంటే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. పాలవెల్లి కడతారు కదా, అదైతే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే అవన్నిటిని సెట్ చేసుకోవాలి, మొత్తం అన్నీ పువ్వులు పండ్లు అన్నీ కట్టాలి కాబట్టి వాళ్ళకి లేట్ అవుతుంది. పాలవెల్లి లేకోకుండా సింపుల్గా ఇలా అనుకో మొత్తం ఒక పీట మీద ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే చాలా తొందరగానే పని అయిపోతుందండి. పండ్లు మనం ఏవైతే పెట్టుకుంటున్నామో ఆ పత్రి ఈ విధంగా అంతా వినాయకుడికి సమర్పించేస్తే మొక్కజొన్న కంకులు అయితే కంపల్సరీగా ఉండాలండి. ఈ విధంగా అయితే వినాయకుడి పూజ కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోయింది. అన్ని పూజలు మనం ప్రొద్దునే స్టార్ట్ చేసి చేసుకుంటాము. కానీ ఒక వినాయక చవితి మాత్రము 11 గంటల తర్వాతే పూజ అనేది స్టార్ట్ చేసుకుంటాము. మండపాల్లో అయితే మనకు సాయంత్రమే చేస్తారు. ఇంట్లో పూజలు మనం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా 11 గంటల తర్వాతే పూజ అనేది చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఉదయం 11 గంటల లోపు చేసే పూజ అంతా విష్ణుమూర్తికి
చెందుతుంది. 11 గంటల తర్వాత చేసే పూజ శివుడికి చెందుతుందని అంటారు. అందుకనే ఈ శివుడి పుత్రుడు వినాయకుడు కాబట్టి 11 గంటల తర్వాత చేసే పూజనే వినాయకుడికి చెందుతుంది. అందుకనే వినాయకుడి పూజ 11 గంటల తర్వాతే చేసుకోవాలి. నా పూజ కూడా కంప్లీట్ అయ్యే వరకు ఆల్మోస్ట్ 12:30 నుంచి 1 గంట అయితే అయిపోయిందండి. పూజ స్టార్ట్ చేసేప్పుడు 12:30 వరకు ప్రసాదాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. అప్పుడు పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. మనం చేసే పనిలో ఎలాంటి విఘ్నాలు కలగకోకుండా అన్నీ సక్రమంగా జరిగేందుకు ఆ గణాధిపతి అయినటువంటి గణేశుడి అనుగ్రహం కంపల్సరీగా ఉండాలండి. ఈ విధంగా నా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. వినాయక చవితి స్టార్ట్ అయిందంటే 9 రోజులు మామూలుగా నవరాత్రులకు అయితే తీసేస్తారు కదా చాలా చోట్ల. ఆల్మోస్ట్ ఇక్కడ మా దగ్గర అయితే 11 రోజులు 13 రోజుల వరకు అయితే ఉంటాయి. చాలా వరకు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత సాయంత్రం అయితే అక్కడ మండపం దగ్గరికి అయితే వెళ్ళాలి. మండపం డెకరేషన్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో. పైన వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలు చాలా బాగుంది. అద్భుతంగా చేశారైతే. ఇక్కడ పూజ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ పూజ అనమాట. విగ్రహం చూడండి ఎంత బాగుందో. పైన అయోధ్య అని చాలా బాగా నచ్చింది నాకైతే విగ్రహం అనేది. ఎవరైతే విగ్రహం ఇప్పించింటారో వాళ్ళదే మొదటి పూజ కాబట్టి ఇక్కడికైతే పూజ దగ్గరికి అయితే వెళ్ళాము. మా అంకుల్ వాళ్ళే పూజ అయితే చేపిస్తున్నారు. ఇక్కడ ఇప్పించింది కూడా విగ్రహం వాళ్ళే మండపంలోకి. ఫస్ట్ రోజు కాబట్టి ఈ గజమాలలు ఇవన్నీ వేయాలి. అందట్లేదు, హైట్ ప్రాబ్లం కదా. చైర్లు అవన్నీ వేసుకొని ఇక్కడైతే వేస్తున్నారు. చూసారా ప్రతి ఒక్కరు ఫోన్లు పట్టుకొని వీడియోస్ ఎలా షూట్ చేసుకుంటున్నారు. పిల్లల హంగం అయితే మామూలుగా లేదండి. ఫస్ట్ పూజ పంతులు దొరకడం చాలా కష్టం. ఆల్మోస్ట్ ఇక్కడైతే 7:30 వరకే పంతులు అయితే వచ్చాడు. 8:30 వరకు పూజ అనేది కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఫస్ట్ రోజు పూజ కాబట్టి కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే నవగ్రహాల పూజ ఇవన్నీ చేయాలి కాబట్టి. ఇక్కడ గజమాల అదేవిధంగా జంధ్యము వస్త్రము ఇవన్నీ అయితే వేస్తున్నారు. ఫస్ట్ రోజు పూజకే టైం ఎక్కువగా పడుతుంది. నెక్స్ట్ డే నుంచి అంత టైం ఏం పట్టదు, ప్రాసెస్ ఏమి ఉండదు కాబట్టి పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఫస్ట్ రోజు పూజకి ఫ్యామిలీ తోటి అటెండ్ అయిపోయాము. ఫొటోస్ దిగాము ఫ్రెండ్స్ అందరితోటి కలిపి. ఎందుకంటే మెమొరబుల్గా ఉంటాయి. ఎప్పుడైనా మనం చూసుకున్నా కానీ చాలా బాగా అనిపిస్తుంది. అందుకని ఫ్రెండ్స్ అందరితో కలిపి ఒక ఫోటో అయితే దిగేసాము. ఇంకొక ఫ్రెండ్ వేరే మండపంలో అయితే వినాయకుడిని ఇప్పించారు. అక్కడికి కూడా పూజకి వెళ్ళామండి. నైట్ 11 అయిపోయింది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.